ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయితాంది. కాంగ్రెస్ ప్రపంచం దున్నపోతుడు అంటే దొడ్డ కట్టేసి గడ్డి అన్నారు. హ్మ్. కేసీఆర్ వచ్చిన కానీ పాపం ఎడిపెట్టి తెలంగాణలో ఏర్పాటు చేసాడు. హ్మ్. ఇన్ని పోరాటాలు పెట్టి కూడా సోనియా దగ్గర పోయి ఢిల్లీ పోయి కాగితాలు చూసుకొని పోయి సోనియాని దండం పెట్టాడు. హ్మ్. సోనియా ఆంధ్రకు తెలంగాణ ఈ పొత్తొద్దు మాకు, నువ్వు తల్లివైనా నువ్వే దేవతవైనా నువ్వే, హ్మ్. మా తెలంగాణ ఏర్పాటు చేయి అన్నాడు. హ్మ్. ఏర్పాటు చేయించాడు. హ్మ్. నువ్వు ఇవ్వబోతే నేను దత్తన్నాడు. మీరు తప్పులు చేసాడు. హ్మ్. నేను ముందేసిన కాలానికి అని సోనియా రాసింది. హ్మ్. అధికారం పార్టీ మీద ఉండే కదా ఆయన, అవును. అధికారం పార్టీ మీద రాసింది చేసింది. ఆయన చూడ జనగాం తాలూకుంటే జిల్లాని చేసాడు. హ్మ్. కలెక్టర్ ఆఫీసు అనకూడదు అంటే జనగాం కలెక్టర్ ఆఫీసు కట్టాడు. హ్మ్. చెంపగిరి దవాఖాన చట్టాల గుట్లలో కూడా సిద్దిపేట రోడ్డు కట్టాడు. హ్మ్. పెట్టాడు కేసీఆర్. నీళ్లు తెచ్చాడు. గోళాలలో నీళ్లు పోపించాడు కేసీఆర్. ఆ! ఆడోళ్ళకి మాత్రం ఎంత సవలత్ చేసాడు. గోల వల్ల నీళ్లు పోపించాడు. హ్మ్. అన్ని పనులు ఆనందం చేసాడు. రైతు బంద్ చేసాడు. హ్మ్. రైతు కష్టం అన్నాడు. హ్మ్. 6 నెలలకు ఒక పారి 6 నెలలకు ఒక పారి బ్రహ్మాండంగా చేసాడు కేసీఆర్. హ్మ్. రేవంత్ రెడ్డి వచ్చి కొన్ని ఇస్తాడు, కొన్ని ఇస్తలేడు, నిజం చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. కళ్యాణ పథకం ఇచ్చిండు. హ్మ్. పిల్లల భవిష్యత్తు అంటే చెంపగిరి దాకా డబ్బులు మూట కట్టించి ఇంటికి పంపించాడు. హ్మ్. ఆయనే చేసిండు. ఆయనే కేసీఆర్. హ్మ్. ఆయన చల్లగా ఉండని మా ప్రజలు రైతులు రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా ఇస్తానా అని చెప్పి ఇస్తాడా పిత్తలు శుద్ధి చేయాలి ఆయనకి. ఆయన ఇచ్చాడు. తులం బంగారం ఇచ్చాడు. ఎవరికన్నా అడుగు ఊళ్ళో ఎవరికన్నా ఫ్రీ బస్ పెట్టిండు కదా ఇంట్లో 10 ఇంటి మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు కదా. నీ ఫ్రీ బస్ పాడుగా ఫ్రీ బస్ ఎందుకని ఫ్రీ బస్ ఎందుకని పని లేని పని అది. కాబట్టి నువ్వు గ్యాస్ పెట్టు. నువ్వు గ్యాస్ పెట్టు ప్రజలకు. 400కే గ్యాస్ ఇస్తాను. 500 రూపాయల గ్యాస్. ఓ 1100 అయితే గ్యాస్. 500 రూపాయల గ్యాస్. 500 గ్యాస్ పోయింది. నేను వచ్చినప్పుడు గ్యాస్ లేదు గీసు లేదు. ఆ మాటలు మాట్లాడాడు. వేషాలు వేసిండు, గద్దెక్కాడు. గ్యాస్ ఇప్పిరా అన్నాడు. సగం అన్నాడు. సగం 1100-1200 అయితే గ్యాస్. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను మరి. ఆయన నుంచి కాదు కానీ ఆరాడు. మళ్ళీ మళ్ళీ తప్పనిసరి కేసీఆర్ అవుతాడు. తెలంగాణ రైతులు మొత్తుకు సత్తాడు. తెలంగాణ మీద పోరాటం చేస్తాడు కేసీఆర్. తప్పకొస్తాడు. చూడండి చెట్టు కింద తప్పకొస్తాడు కేసీఆర్. సరే కేసీఆర్ తప్పకొస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన పనులకు తాలూకాను జిల్లా చేసిండు. చెంపగిరి దవాఖాన కట్టిండు. కలెక్టర్ ఆఫీస్ అనకూడదంటే జనగాల కలెక్టర్ ఆఫీస్ కట్టి ఎంత రైతులకు ఎంత దగ్గర ఇంతగానం చేసినాక మరి మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలేసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిండే? అయితే వాడి గురించి ఏం చేసిండు అంటే వాడు వచ్చాడు ఈ పార్టీ మీద గెలిచాడు. ఆయన గెలిచిండా? ఆయన బిడ్డకు సీటు కావాలని పోయిండు. అలా తిరిగిండు. ఆయన ఇత్తనంటేనే వాడు వచ్చిండు. లేకపోతే రాబో ఈ పార్టీలో ఉండు. ఆయన పేరు మంచిగా వచ్చింది. కడియం సీరియట్ పేరు మంచిగా వచ్చింది. ఫుల్ గెలిచాడు కడియం సీరియట్ తెలంగాణ మీద. గెలిచినాక మళ్ళా గొడవ పిల్లలు కాంగ్రెస్ దింపిండు. అంటే రాజే తాటికొండ రాజని కాదని కడియం సీరియట్ టికెట్ ఇచ్చింది కదా. టికెట్ ఇచ్చినాక మరి అట్లా అన్యాయం చేసి పార్టీ మారాడు కరెక్టేనా? అయితే తాటికొండ రాజా కాదు మంచిగా లేడు. కడియం సీరియట్ మంచివాడు అని ఈయనకు సీట్ ఇచ్చిండు. ఈయన సీట్ ఇస్తే గెలిచిండు. ఈ మన ఈ జిల్లాలో ఆయన గెలిచాడు. ఆయన గెలిచినాక ఏం చేసాడు? ఆయన సందర్భం మళ్ళీ అలా దున్నుకోడు కాంగ్రెస్ అలా పోయి అట్లా.